నెట్సూట్ ఓవర్వ్యూ గురించి తెలుసుకుందాం. సో నెట్సూట్ ఓవర్వ్యూలో మన టాపిక్స్కి వచ్చేసరికి వై వి యూజ్ ఒరాకిల్ నెట్సూట్ కంపేర్ టు ద అదర్ క్లౌడ్ సిస్టమ్స్ అండ్ నెట్సూట్ వర్సెస్ అదర్ క్లౌడ్ సిస్టమ్స్ అండ్ ఎగ్జాక్ట్ యూసేజ్ ఆఫ్ నెట్సూట్ ఇన్ బిజినెస్ ప్రాసెస్ అండ్ ద కీ బెనిఫిట్స్ ఆఫ్ బిజినెస్ చూద్దాం. ఇవి మన టాపిక్స్. సో ఎగ్జాక్ట్గా వై వి యూజ్ ద ఒరాకిల్ నెట్సూట్ కంపేర్ టు ద అదర్ క్లౌడ్ సిస్టమ్స్ అనేది ఇప్పుడు చూద్దాం. క్లౌడ్ అనేది మనకి ఫుల్లీగా 1998లో అనేది బిల్డ్ అయింది అనమాట, కంపేర్ టు ద అదర్ కాంపిటేటర్స్కి వచ్చేసరికి ఆన్ ప్రిమిసెస్లో. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో సెకండ్కి వచ్చేసరికి ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్లో మనకి ఉంటాయి అనమాట. లైక్ ఈఆర్పి అనేది, సిఆర్ఎం అనేది, ఈ కామర్స్ అండ్ హెచ్ఆర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్స్ అనేవి ఇవన్నీ కూడా మనకి ఒక ప్లాట్ఫామ్ మీదే ఉంటుంది. దీంట్లోకి వచ్చేసరికి రియల్ టైం డేటా అనేది యాక్సెస్ చేయగలం. అంటే మనకి యూజర్స్ లాగిన్స్ కానీ, లేదంటే మనం క్రియేట్ చేసిన సమ్ రిపోర్ట్స్ కానీ, ఇలాంటివి అనేవి అన్నీ కూడా మనం డాష్ బోర్డ్లో ఇన్ డీటెయిల్ రిపోర్ట్స్ అనేవి చూపించవచ్చు. అలాగే దీంట్లోకి వచ్చేసరికి మన ఫోర్త్ పాయింట్ ఏంటంటే దీంట్లో గ్లోబల్ క్యాపబిలిటీస్, అంటే మల్టీ కరెన్సీస్ కానీ, మల్టీ లాంగ్వేజెస్ కానీ, అండ్ ట్యాక్సెస్ ఫర్ అక్రాస్ ఓవరాల్ కంట్రీ రిలేటెడ్ మొత్తం అనేవి మనం ఇందులో చూపించవచ్చు. దెన్ ఇంకోటి ఏంటంటే స్కేలబిలిటీ అంటే ఇది మేజర్గా మనకి సూటబుల్ ఫర్ స్టార్టప్స్ అనమాట, అండ్ టు మేనేజింగ్ ద లార్జ్ ఎంటర్ప్రైజెస్. అండ్ దీంట్లో ఈజీగా గ్రోస్ అనేవి అండ్ బిజినెస్ నీడ్స్ బట్టి మనం మేనేజ్ చేసుకోవచ్చు. దీంట్లో మన సిక్స్త్ పాయింట్కి వచ్చేసరికి ఆటోమేషన్స్ అండ్ కస్టమైజేషన్స్. దీంట్లో ఆటోమేషన్స్ అనేవి చేయొచ్చు, కస్టమైజేషన్స్ అనేవి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్రతిదీ ఏది క్రియేట్ చేయాలన్నా, ఏం మెయింటైన్ చేయాలన్నా ప్రతిదీ కూడా బై యూజింగ్ సూట్ ఫ్లోస్ అండ్ సూట్ బిల్డర్స్తో మనం కస్టమైజేషన్స్ అనేవి మేనేజ్ చేస్తాం. సపోర్ట్ సెవెంత్ పాయింట్కి వచ్చేసరికి మనకి సపోర్ట్ అనమాట. సపోర్ట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతిదీ కూడా మనకి అంతా కూడా అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. సెక్యూరిటీ లెవెల్కి వచ్చేసరికి దీంట్లో నెట్సూట్ వర్సెస్ అదర్ క్లౌడ్ సిస్టమ్స్ అనేది చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నట్టయితే సేల్ ఫోర్స్ అనేది ఫోకస్ అనేది చూసుకున్నట్టయితే మెయిన్గా ఇది నాట్ ఫుల్లీ ఈఆర్పి రిలేటెడ్ కాదనమాట సేల్ ఫోర్స్ అనేది మనకి. సో నెక్స్ట్ ఇందులో మైక్రోసాఫ్ట్ 365 తీసుకున్నాం అనుకో, ఇది ఒక వన్ ఆఫ్ ద క్లౌడ్ బేస్డ్ సిస్టమ్. దీంట్లో ఇంటిగ్రేషన్కి గుడ్గా ఉంటుంది విత్ ఆఫీసెస్ కానీ, బట్ దీంట్లో ఏంటంటే మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఎస్ఏపి తీసుకున్నాం అనుకోండి, ఎస్ఏపి అనేది కూడా ఇది ఒక క్లౌడ్ బేస్డ్ సిస్టమ్. సో దీంట్లో కూడా తీసుకున్నట్టయితే ఇది ఒక పవర్ఫుల్ సిస్టమ్ మనం డిజైనింగ్ చేయడానికి. బట్ దీంట్లో ఏంటంటే మోర్ కాంప్లెక్స్ అనమాట, అండ్ ఇది ఎక్స్పెన్సివ్. అలాగే వర్క్ డే అని చెప్పేసి ఇది ఒక క్లౌడ్ బేస్డ్ సిస్టమ్. ఇది కూడా తీసుకున్నట్టయితే దీంట్లో హెచ్ఆర్ సిస్టమ్స్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, బట్ అకౌంటింగ్స్ అండ్ ఇన్వెంటరీ రిలేటెడ్కి వచ్చినట్టయితే వీటిలో వీక్గా ఉంటుంది అనమాట. సో నెట్సూట్ స్టాండర్డ్లో ప్రతిదీ మనకి నెట్సూట్లో ప్రతిదీ కంప్లీట్లీ స్కేలబుల్ అనమాట. ఈజీగా యూజ్ చేయొచ్చు. ఈజీ టు యూజ్ అంటే ప్రతి కస్టమైజేషన్ కానీ, ప్రతి ఆర్డర్స్ క్రియేషన్ ప్రతిదీ కూడా మనకి సింపుల్, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈజీ టు యూజ్ అనమాట మన బిజినెస్ ఆపరేషన్స్ అన్ని మెయింటైన్ చేయడం. ఇది నెట్సూట్ వర్సెస్ అదర్ క్లౌడ్ సిస్టమ్స్. సో ఎగ్జాక్ట్గా నెట్సూట్ బిజినెస్ ప్రాసెస్ అనేది ఏంటంటే ఇందులో ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఫస్ట్ చూసినట్టయితే దీంట్లో ఏంటంటే బిల్స్ అనేవి ఆటోమేటిక్గా క్రియేట్ చేయొచ్చు, అండ్ ఇందులో ఇన్వాయిస్ అనేవి, రిపోర్టింగ్స్ అనేవి. అలాగే ఆర్డర్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఆర్డర్స్ క్రియేషన్స్ కానీ, ఫుల్ఫిల్మెంట్స్ కానీ, ఇన్వాయిసెస్ కానీ ప్రతిదీ కూడా ఎగ్జాక్ట్గా మన బిజినెస్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. ఇన్వెంటరీ కంట్రోల్ అంటే మన స్టాక్ లెవెల్స్, పర్టికులర్ ఐటమ్స్ అండ్ సప్లై చేయడము, అండ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ ప్రతిదీ కూడా మేనేజ్ చేయొచ్చు మన బిజినెస్ ప్రాసెస్కి తగ్గట్టు. సిఆర్ఎంకి వచ్చేసరికి అంటే కస్టమర్స్ కానీ, సేల్స్ కానీ, మార్కెటింగ్ ప్రతిదీ ఎవ్రీథింగ్ పాయింట్ అనేది పిన్ టు పిన్ అనేది బిజినెస్ ఎగ్జాక్ట్గా ఇందులో మనం మేనేజ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ప్రతి మన ఆర్డర్ అనేది ట్రాకింగ్ కానీ, కాస్ట్ లెవెల్, రీసోర్స్ అలొకేషన్ ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా మనం ఎగ్జాక్ట్గా ట్రాక్ చేసుకోవచ్చు. గ్లోబల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి దీంట్లో ఏంటంటే మల్టిపుల్ సబ్సిడరీస్, మల్టిపుల్ కరెన్సీస్, ట్యాక్సెస్ మనం హ్యాండిల్ చేయొచ్చు. అలాగే డాష్ బోర్డ్స్కి వచ్చేసరికి ఏంటంటే మనం రియల్ టైమ్
డేటా అనేది కేపీఐ స్కోర్ బోర్డ్స్‌లో ఇన్ డీటెయిల్‌గా బార్ గ్రాఫ్స్‌లో గాని, పై చార్ట్స్‌లో గాని మన రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనం ఎగ్జాక్ట్ బిజినెస్ ప్రాసెస్‌ని చూపించొచ్చు. ఇవి మన ఎగ్జాక్ట్ నెట్‌సూట్ హ్యాండ్లింగ్ బిజినెస్ అన్నమాట. కీ బెనిఫిట్స్‌కొచ్చేసరికి దీంట్లో ఏంటంటే యూనిఫైడ్ బిజినెస్ మేనేజ్మెంట్ అన్నమాట దీంట్లో. మనకి బిజినెస్ మేనేజ్మెంట్ అనేది ఎగ్జాక్ట్‌గా పర్టిక్యులర్ వేలో మనం చూపించొచ్చు. అలాగే కాస్ట్ లెవెల్స్ అనేవి మనకి చాలా తక్కువుంటది దీంట్లో. డెసిషన్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. విత్ రియల్ టైమ్ డేటా బేస్ చేసుకొని. అండ్ ఆటోమేషన్స్ అనేవి చాలా చేయొచ్చు. మాన్యువల్ టాస్క్స్ చాలా తక్కువుంటాయి దీంట్లో. అండ్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ అనేది చాలా ఇంక్రీజ్డ్ వేలో ఉంటది ప్రతీది కూడా. డేటా వచ్చేసరికి సెక్యూర్‌గాను అండ్ స్కేలబుల్‌గా క్లౌడ్ ఈస్ రెడీగా ఉంటది మనకి. సెక్యూర్‌గా ఉంటది. ఇవి కీ బెనిఫిట్స్ అన్నమాట. కీ బెనిఫిట్స్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ నెట్‌సూట్.